హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం రేఖా చిత్రం అనే మలయాళం మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ అండ్ సోనీ లివ్ తెలుగులో ఉందండి. ఇది ఒక సింపుల్ స్లో థ్రిల్లర్ డ్రామా. స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి ఒక అడవిలో ఒక చెట్టు కింద లైవ్ స్ట్రీమ్ పెట్టి ఇక్కడే తన ఫ్రెండ్స్ కలిసి ఒక శవాన్ని పూడ్చిపెట్టాము అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అక్కడ దొరికిన స్కెల్టన్ ద్వారా 40 ఇయర్స్ బ్యాక్ జరిగిన క్రైమ్ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది స్టోరీ. ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమీ ఉండవు, సూపర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉండవు, బట్ ఓకేగా వెళ్తుంది. మనకి ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్తో పాటు ప్యారలల్గా 40 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్లో మమ్మూటి మూవీ షూటింగ్ చూపిస్తూ ఉంటారు. నాకైతే మూవీ ఓకే అనిపించిందండి. మెయిన్ విలన్ పర్ఫార్మెన్స్ లాస్ట్కి అయితే మాత్రం బాగుంది, అండ్ లాస్ట్లో కొంచెం ఎమోషనల్ కూడా చేస్తుంది. జనరల్గా నాకు 2 days బ్యాక్ జరిగిందే గుర్తుండిందండి. ఈ మూవీలో చాలా మంది క్యారెక్టర్స్కి 40 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాలు గుర్తుంటాయి. వాళ్ళ మెమరీ పవర్ అయితే సూపర్. ఈ వీకెండ్ మీకు ఏ మూవీస్ లేకపోతే ఒకసారి అయితే చూసేయచ్చు మూవీ. ఈ వీకెండ్ చూసేయండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.